వండేవాడు, వడ్డించేవాడు, తినేవాడు, తినిపించేవాడు. అందరి భావాలు. క్వాంటమ్ ఫిజిక్స్ ఒక థియరీ చెప్తుంది, అబ్జర్వర్స్ ఎఫెక్ట్. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా భావిస్తావో అలా అవుతుంది. అందరూ ఈ దిక్కుమాల సంతకి వండి పెట్టవలసి వస్తుందని ఇసుక్కుంటా నువ్వు వండితే నీ భర్త మీద కోపంతో, నీ బిడ్డ మీద కోపంతో అది విషం అవుతుంది. భావన, మంచి భావన. అందుకే పరబ్రహ్మ స్వరూపం అన్నారు. తినేవాడు ఏడిచినట్టుంది, ఇలా ఉంది అని భావించిన, వండేవాడు ఏడుస్తా వండినా, వడ్డించేవాడు ఏడిస్తా చేసిన, వేస్ట్ చేయకండి, వేస్ట్ చేయకండి, వేస్ట్ చేయకండి అని తినే దగ్గర మాట్లాడినా అది దోషం. బుద్ధి లేక తింటున్న వాళ్ళ దగ్గరికి వచ్చి వృధా చేయకండి, వృధా చేయకండి, వృధా చేయకండి అని చెప్పడం అనేది బుద్ధి లేని పనా, మంచి పనా? తినడం రాదా? పిల్లల ఇంతమంది ధ్యానులు వస్తారు, వీళ్ళందరికీ వడ్డించడం ఇంపార్టెంట్. అందుకే మన డైనింగ్ హాల్లో ఎప్పుడైనా మీరు ఆ మాట విన్నారా? అలాగే మీరు ఎప్పుడైనా ఎవరికైనా వడ్డిస్తే వేస్ట్ చేయకండి, వేస్ట్ చేయకండి అనకూడదు. మీ ఇంటికి ఎవరైనా వస్తే ఏమంటారు? ఇంకొంచెం ఇంకొంచెం తీసుకోండి స్వామి అని ఇవ్వాలి కదా. అలాగే మీరు ఎక్కడైనా వడ్డనలకు వెళ్తే మనస్ఫూర్తిగా భగవంతుడికి సమర్పిస్తున్న భావంతో చేయాలి. ఇంత అడవిలోకి ఇంతమంది ఎందుకు వచ్చి భోంచేస్తున్నారు? ఇక్కడ వండేవాళ్ళు, వడ్డించేవాళ్ళు, భావన. నెల నుంచి నేను ఏమనుకుంటానంటే ఇదంతా నిండాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చక్కగా, హాయిగా, ఆనందంగా, సంతోషంగా, తేలికగా అయ్యి, ఈ బరువులన్నీ దించుకుని, చెత్తంతా క్లీన్ అయ్యి, శుభ్రంగా స్వచ్ఛమైన వజ్రాల్లాగా వెళ్ళాలి. అదే జరుగుతుంది. పత్రిజీ ఏం కోరుకున్నారు? పత్రిజీ ఏం కోరుకున్నారు? వైరాగ్యం వద్దు, ఏడుస్తా వద్దు, జీవితాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం వచ్చామను. ఈ 5 విషయాలు రోజు గుర్తుపెట్టుకోండి. లేవగానే, పొద్దుట లేవగానే మీకు ఏదైతే అనుకూలమైన విషయాలు మీ లైఫ్లో ఉన్నాయో అవన్నిటికి కృతజ్ఞతలు తెలియచేయండి. మీ జీవితంలో ఏదైతే లోటులు ఉన్నాయో వాటి కాదు, మీకు ఏదైతే మీ లైఫ్లో ఉన్న పాజిటివ్స్ ఏమున్నాయో అవన్నిటికీ ఒక 10, 20, 30 అంశాలు ఉంటాయి మన లైఫ్లో. నీకు మంచి శరీరం ఉంది, లేకపోతే మంచి ఆరోగ్యం ఉంది, 2 కాళ్ళలో ఒక కాలైనా బాగుంది. ఏది బాగోలేదో దానికోసం కాకుండా ఏదైతే బాగుందో, ఏదైతే నీ లైఫ్లో అనుకూలమైన అంశం ఉందో, నీకు ఇప్పటి వరకు జీవితాన్ని గడపడానికి కావాల్సిన ఎన్నున్నాయో, ఎంతటి ప్రకృతి ఎన్నిచ్చిందో, తాగడానికి నీరుంది, పీల్చడానికి గాలి ఉంది, ఉండడానికి నేడుంది, పంచభూతాలు మనకి ఎంత ఇస్తున్నాయో, ఈ ప్రకృతి మనకి ఎంత ఇస్తుందో, ఈ జీవితం మనకి ఎన్నిచ్చిందో, ఏది లేదో దాని గురించి ఏడుస్తా భావిస్తా ఉంటే ఇంక లైఫ్ ఏంటి? నువ్వేం చూస్తావో నీ చూసే చూపుని బట్టి, నీ దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. నువ్వేం చూస్తున్నావు? అది లేదు, ఇది లేదు, అక్కడ ఇది లేదు, అక్కడ ఇది లేదు. నిన్న అలా వస్తుంటే ఒక ఆయన టీ లేదండి అంటున్నాడు. ఏం చేయాలి? ఏం చేయాలి? వాడెవడో టీ పెట్టి ఆయన లేటుగా వచ్చాడు, ఈ లోపల ఆయనకి టీ లేదంట. నాకు బోల్డ్ ఎన్నో ఉంటాయి కదా, ఏం చేయాలి? పత్రి గారు గొప్ప కంఫర్ట్ నేర్పారు. ఇంకా నేను ఆ పని చేయలేకపోయాను. తిట్టాను, లాగి కొట్టాలని ఉంది, అణుచుకున్నాను. బుద్ధి ఉండద్దు. ఎక్కడికి వచ్చావు? ఇది ఆశ్రమం, ఇక్కడ ఒక పూట భోంచేయాలి. యాక్చువల్గా మనకు వాళ్ళు ఏదో మహానుభావులందరి దయ వల్ల 3 పూటల మనం అవకాశం ఉన్నంత వరకు
తెస్తాం అని టీ లేదంట. నయ్యమే, నన్ను మందు అడగలేదు. నీకు ఏది లేదో దాన్ని చూస్తున్నావు, ఏది ఉందో దానికి ఎందుకు కృతజ్ఞత తెలియజేయడం లేదు? ఈ నోరు అభినందించడానికి ఉపయోగించాలి. ఈ నోటిని ఇందులో మంచి విషయం ఏముందో దాన్ని అభినందించడానికి నువ్వు ఉపయోగిస్తే నీకు అవి వస్తాయి. నువ్వు ఏమిస్తావు అది వస్తుంది. నువ్వు ఏడుస్తుంటే నీ జీవితం అంతా ఏడిపే. మన జీవితాల్లో ఏడుపు ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అది లేదు, ఇది లేదు, అది లేదు. నువ్వు పుడతావు, బాగుంటావు, ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండు, ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండు. మా ఆవిడ అంటది, నేను బాగానే ఉంటాను కదా, మీ ముక్కు పొడ్డు అంటది. ఏం చేయను? అరే నేను బాగానే ఉన్నాను కదా. మీ కళ్ళు కొంచెం చిన్నవి, మరి ఏం చేయాలి? ఏది లేదో అప్పుడులే, ఎప్పుడు కాదు, ఇప్పుడు అలవాటయింది. 40 సంవత్సరాల క్రితం స్టోరీ ఇది. ఏది ఉందో దానికి మనం కృతజ్ఞత అర్పిస్తే అల్లావుద్దీన్ అద్భుత దీపం మన జీవితాల్లో అన్నీ వస్తాయి. అన్నీ వస్తాయి. ఛాలెంజెస్ కూడా వస్తాయి, మంచి పరీక్షలు ఎదురవుతాయి. జీవితంలో ఎంత పెద్ద పరీక్షను ఎదుర్కొంటావో అంత అద్భుతంగా నువ్వు తయారవుతావు. నాకే దేవుడు ఇన్ని కష్టాలు పెట్టాడని ఏడవద్దు. ఒక తల్లి ఉంది, ఆమెకు ఒక అవిటి బిడ్డ ఉన్నాడు, వికలాంగుడమైన బిడ్డ. ఆ బిడ్డ వయసు పెరిగింది కానీ నడవలేడు. అందుకని ఆ తల్లి ఏం చేసిందంటే ఆ బిడ్డని ఎత్తుకుని తిరగాలి. 14-15 సంవత్సరాల వయసు వచ్చినా పిల్లవాడు నడవలేడు, మానసిక వికలాంగుడు. ఆ స్నేహితురాలు, బాల్య స్నేహితురాలు చూసింది. ఏదో ఫంక్షన్కి వెళ్తే, అయ్యో దేవుడు నీకు ఎంత అన్యాయం చేశాడు, ఇలాంటి బిడ్డనిచ్చాడు అంది. అంటే ఆ తల్లి ఏముందో తెలుసా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనైతేనే ఈ బిడ్డని బాగా పెంచగలనని నా మీద ఉన్న నమ్మకంతో ఈ బిడ్డని నాకు ఇస్తే నాకు దేవుడు అన్యాయం చేశాడంటావా? నేనైతేనే ఈ సమస్యని పరిష్కరించే శక్తి నాకు ఉందని తెలుసు కాబట్టి ఈ సృష్టి నాకు ఈ సమస్యనిచ్చింది. నువ్వైతేనే ఈ బండ భర్తని భరించగలవు కాబట్టి నీకు అలాంటి భర్తనిచ్చింది. నువ్వైతేనే నీ సామర్థ్యం మీద ఉన్న నమ్మకంతో ఈ సృష్టి నీకు ఒక చక్కటి అవకాశం ఇచ్చింది. నువ్వు దాన్ని ఏం చేస్తున్నావు? ఇది నాకు సమస్య, ఇది లేకుంటే ఉండే బాగుండు, నా జీవితంలో ఇది ఒక్కటే లోటు. ఒకసారి వచ్చి ఒక ఆవిడ, మా మనవరాలకి ఎంసెట్ సీట్ రావాలని చెప్పండి అంటుంది పత్రిక గారిని. సీరియస్గా చూశారు, ఆవిడకి తెలియదేమో ఆయన గురించి. మళ్ళీ అడుగుతుంది, బోర్డుదేనా, సీటు రాదు, ఎవరదు, అతను అందరి మనవరాలకి కావాలని కోరుకో, బోడిదనా. ఆ ముసలావిడ ఇంక రేపో మాపో పోయేవాడ మనవరాలకి సీట్ అట, అందులో మళ్ళీ ఎంసెట్లో. ఏదో ఒకటి ఉంటుంది మన లైఫ్లో, ఏదో ఒకటి ఉంటుంది. అదొక్కటే పట్టుకుని జీవితాన్ని అంతటిని, ఇదొక్కటే నా లోటు. నా పిన్ ఉండేది, ఎంత బాగా పాడేదో. భానుమతి పాట విన్నారా? భానుమతి సేమ్ అలా వీణ నేర్చుకుని వీణ వాయిస్తా ఆవిడ పాడుతుంటే ఎంత మధురంగా ఉండేదో. ఒక చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఆవిడని కలవడానికి వెళ్ళాను. పిన్ని నువ్వు ఎంత బాగా పాడతావు కదా, ఆ పాట పాడమంటే, ఏం పాడమంటావు, ఏదో కొంపలో పడేశారు మీ తాతయ్య, అప్పుడే పోయింది సంగీతం. అరే సంగీతానికి కొంపకి ఏంటి సంబంధం? ఇప్పుడే కదా ఇంకా బాగా పాడాలి, ఇప్పుడే కదా నువ్వు ఇంకా బాగా పాడాలి. సోక్రటీస్ భార్య మహాగయ్యాలి. సోక్రటీస్ బయట కూర్చుని ఆ ఏథెన్స్లో, ఆ చలి ప్రదేశంలో ఇంట్లో గయ్యాలి కాబట్టి వీధి అరుగు మీద కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. స్నేహితులు వస్తుంటారు రాత్రి 10 గంటలకు 11 గంటలకు, ఆయనతోటి తత్వవేత్త కదా, డిస్కషన్స్కి. ఏదో వసంత అని లోపల నుంచి చల్లటి నీళ్ళు తెచ్చి అందరి మీద పోసేసింది. మహాగయ్యాలి. ఒకసారి సోక్రటీస్ విచారంగా ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఏంటి సోక్రటీస్ నువ్వు ఇలా ఉన్నావు, డల్గా ఎప్పుడు ఉండు, ఇలా ఉన్నావు, మా ఆవిడ ఊరెళ్ళింది అన్నాడు. ఇంకనే సెలబ్రేషన్ కదా, 3 రోజులు రాదు. ఓహో 3 రోజులు నువ్వు ఎంత అదృష్టం. కాదు, ఈ 3 రోజులు నా సహనాన్ని పరీక్షించుకునే దీటురాయి లేకుండా పోయింది. నన్ను నేను మెరుగుపరుచుకోవడం కోసం, నన్ను నేను
నా లోపల పరీక్ష చేసి చూసుకోవడం కోసం నా జీవితంలో పరిస్థితులు వస్తాయి. నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం కోసం నీ లైఫ్ అంతా అద్భుతాలున్నాయి. నీ జీవితంలో వచ్చిన అనుభవాలకి మించిన ఆస్తులు ఇంకా లేవు. ఇవి వజ్రాలు వైడూర్యాలు ఎంత విలువైనయో. ఈ అనుభవాలకి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పండి మీ జీవితంలో వచ్చిన ప్రతి అనుభవానికి. మరణం వచ్చింది, కావలసిన వాళ్ళు కోల్పోయాము, ఎంతో ఇష్టపడిన ఎన్నో పోగిండొచ్చు, కానీ అదొక అనుభవం. ఆ అనుభవం ద్వారానే మనం బంగారం కొలిమిలో కాలేది తలతల మెరవడానికే. నీ జీవితంలో సంఘర్షణలు నిన్ను మరింత రాటుదెలిలా చేయడానికి పిరికి వాళ్ళలాగా భయపడిపోతా పెద్ద సమస్య అనుకుని, అరే మన గురించి మనకు అర్థం కాక మహనీయులందరూ చెప్తున్నారు కదా, సమస్త శక్తి నీలో ఉంది. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ దట్. డు నాట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్. సమస్త శక్తి నీలో ఉంది. నువ్వు బలహీనుడు అని తలపీకు. సెకనులో 1000 వంతు సమయంలో క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధుల్ని తగ్గించుకునే శక్తి సెకనులో 1000 వంతు సమయంలో నీ అంతర్ప్రపంచంలో ఉంది. ఇంత పవర్ ఉన్న మనం ఏం చేస్తాము అంటే మన బిలీఫ్స్. నీ చుట్టూ ఉన్న వాళ్ళు బలహీనంగా భయాలతోటి ఆందోళనతో ఉన్న సమాజం నిన్ను నిరంతరము ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఇలా చేయలేవు, ఇది కష్టం, జాగ్రత్త 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 జాగ్రత్త. చెత్త. సాహసం చెయ్యరా డింబక అని చెప్పేవాడు కావాలా? సాహసాలు చేయాలి లైఫ్ని జీవించడం కోసం, మార్పు చేసుకోవడం కోసం. ఈ సృష్టి నిరంతరము మార్పు చెందుతుంది. మన జీవితం నిరంతరము మార్పు చెందుతుంది. ఏ మార్పుకైనా ధీరత్వంతో సిద్ధంగా ఉండాలి, ధీరుల్లాగా ఉండాలి. అభి అని చెప్తుంది వేదం. అభి అంటే భయం లేకుండా జీవించు. గజగజ వణుకుతా, భయపడతా, ఏమనుకుంటారో, ఏమైపోద్దు, వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఈ లైఫ్ ఎవరిది? ఈ లైఫ్ నీది. ఈ లైఫ్ నువ్వు పండగ చేసుకోవడానికి వచ్చావు. ఏమున్నా పండగ చేసుకోవాలి. పెద్ద సమస్య ఉన్నప్పుడు కాదు. ఇక్కడ కనిపిస్తున్నారు పత్రి గారు మాట్లాడుతున్న శర్మ గారు, ఢిల్లీ శర్మ గారి మిస్సెస్ ఆమె పేరు వసంత మేడం. ఆవిడ గడికి క్లాస్ కొట్టండి. ఇదే ప్రకృతి వ్యాలీలో ఉండగా ఆ ఢిల్లీ శాస్త్రి గారు మన కరోనా టైంలో చనిపోయారు. పత్రి గారు ఇక్కడ ఉన్నారు. రాత్రి 11 గంటలకో 12 గంటలకో శాస్త్రి గారు వెళ్ళిపోయారని చెప్పారు. గట్టిగా క్లాస్ కొట్టండి అన్నారు. వెళ్ళిపోతే క్లాస్ కట్టడం ఏంటి అన్నారు. బాగుంది. మార్నింగ్ జూమ్ సెషన్ ఏర్పాటు చేశారు. మాట్లాడుతున్న వాళ్ళందరూ ఉన్నారు. శ్రేయన్స్ కూడా ఎమోషన్ అయ్యారు, ఏడ్చారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని అందరూ బాధపడుతున్నారు. పత్రిక గారు ఆవిని పిలిచి, ఆ పాపని పిలిచి, ఇంకా తండ్రి శవం హాస్పిటల్ నుంచి రాలేదు, ఆ బిడ్డని పిలిచి, నువ్వు పాట పాడమ్మా అన్నారు. అమ్మాయి పాట పాడింది. తండ్రి ఇంకా ఇంటికి ఆరోగ్యంతో వస్తాడని ఎదురు చూస్తున్న బిడ్డ తండ్రి వెళ్ళిపోయాడని తెలిస్తే ఈయన ఏం చేశారో తెలుసా? నువ్వు పాట పాడమ్మా అన్నారు. ఆ అమ్మాయి పాట పాడింది. తర్వాత ఇంకేమన్నారు తెలుసా? వసంత మేడం మీ మెసేజ్ అన్నారు. ఆమె చక్కగా మెసేజ్ చెప్పారు. ఇది మనం జీవించవలసిన విధానం. సమస్య లేనప్పుడు ఏ బోడిగాడైనా క్లాప్స్ కొడతాడు. పెద్ద సమస్య ఉన్నా సెలబ్రేట్ చేసుకోవడమే కావలసింది. అర్థమైందా ఫ్రెండ్? ఎలాంటి ఛాలెంజ్ ఎదురైనా సెలబ్రేషన్ ఉండాలి, ధీరుల్లాగా ఉండాలి. ఏ పరీక్ష ఎదురైనా ఏదైనా కానీ బుద్ధి లేకుండా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఒక్కరోజు కూడా తలపోయొద్దు. గతంలో నువ్వు చేసిన ప్రతిదీ పెర్ఫెక్ట్. మళ్ళీ 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 గుర్తుపెట్టుకో, గతంలో నీ లైఫ్లో నువ్వు చేసిన ప్రతి స్టెప్ రైట్. రాంగ్ అనే రైట్ ఈ భూమి మీద ఎవ్వడికీ లేదు, నీకు కూడా. నేను ఇలాంటి పని చేశాను, ఆ పెళ్లి చూసి ఇప్పుడప్పుడు అనవసరంగా అన్నాను,
మా ఫాదర్ అనవసరంగా ఆ కోనసీమ సంబంధం వస్తే ఆ 10,000 కోసం ఆలోచించి ఎక్కడ పడేశారు. ఈ చెత్తద్దు. నీకేది అవసరమో అదే జరిగింది. నీ సోల్ ఎజెండాకి భిన్నంగా ఈ తల వెంట్రుక కూడా రాలదు. అర్థమైందా ఫ్రెండ్? నా బుద్ధి తక్కువ పని, నా అజ్ఞానము, నా ఇది. అజ్ఞానం వల్ల బాధపడుతున్నాం అంతే. పరిస్థితులు మారవు. బాధ, సఫరింగ్ ఎందుకుందంటే అజ్ఞానం. అజ్ఞానం సమస్యలు, పరిస్థితులు కాదు నిన్ను బాధ పెట్టేవి, నీ అజ్ఞానం నిన్ను బాధ పెడుతుంది. అందుకే ప్రతి వ్యక్తి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అవ్వాలి. ఆధ్యాత్మికత అంటే అవేవో ఊహాలోకాల్లో విహరించడం కాదు. ఈ జీవితాన్ని జాయ్తో, ఇటలీ ఫేసులతోటి ఏడుపు కొట్టుకుని మొహాలు పెట్టుకుని ఉండడానికి కాదు. ఎప్పుడూ సెలబ్రేషన్, ఎప్పుడూ హాయిగా ఆనందంగా జాయ్తో ఉండడమే. ఈ క్షణం నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో అదే నీ భవిష్యత్తు. వర్తమాన క్షణంలో నువ్వు బాధగా ఫీల్ అయితే బాధలే నీ లైఫ్. ఈ క్షణంలో నువ్వు జాయ్తో ఉంటే జాయే నీ లైఫ్. ఏమొచ్చినా, ఏం జరిగినా, మిన్ను వీధి మెరుగుపడినా వీడికి సమస్యలు లేవనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు 13-14 లక్షలు డెఫిషిట్. ఈ సంవత్సరం ఈ ప్రోగ్రామ్ చేసేటప్పటికి 25-30 తేలీలో ఉంది. సమస్యలు ఉండవా? కిందకి దిగెళ్తే పొద్దుటే 5 గంటలకే తలుపు కొడతారు. సమస్యలు ఉండవా? సెలబ్రేషన్ ఆగిపోద్దా? డబ్బే కాదు, ఇంకెన్నో ఉంటాయి, ఎన్నో ఉంటాయి. రిలేషన్ సమస్య, డబ్బు సమస్య, హెల్త్ సమస్య, కావలసిన వాళ్ళతో వచ్చే విషయాల సమస్య. ఎంత ఆపర్చునిటీ ఇది! ఎంతటి ఆపర్చునిటీ, ఎంతటి కృప ఉంటే మనకు సమస్యలు ఇస్తుంది ఈ ప్రకృతి. ఎంతటి నమ్మకం ఉంటే ఈ ప్రకృతి నీకు సమస్యలను ఇస్తుంది. కానీ సమస్య లేకుండా ఉంటే ఆనందంగా ఉంటాను కాదు, సమస్యలకి క్లాస్ కొట్టండి. బిడ్డలు పరీక్ష రాయడం వెళ్తుంటే కంగారు పడకు, భయపడకు, రాయి రాయి అని చెప్పి ప్రోత్సహించే మీరు మీ జీవితంలో ఎదురైన పరీక్షని కంగారు పడకు, రాయి అని ఎందుకు చెప్పలేరు? జీవితంలో పరీక్ష ఎదురైతే నాకే ఎందుకు ఈ కష్టం పెట్టాడు, నేనేం కర్మ చేశానో, ఆ కర్మ సిద్ధాంతాన్ని ఇంత దరిద్రపు స్థాయికి ఎందుకు దిగజార్చారో అర్థం అవ్వదు. నీ జీవితంలో కష్టం వస్తే నేను ఏదో పాపం చేశాను. ఎవడు చెప్పాడు నీకు ఈ పాపం చేసావని? పాపం పుణ్యం ఏమీ లేవు. ఏ శాస్త్రంలో ఉంది? ఆత్మనింద మహాపాపం అని వేదాంతం చెప్పింది. నిన్ను నువ్వు దూషించుకోవడం, నీ పట్ల నువ్వు వ్యతిరేక భావన కలిగి ఉండడం ఆత్మహత్య కంటే పాపం. నీ పట్ల నీకుండే భావన ఎప్పుడు అద్భుతంగా ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్? ఎప్పుడు ఏదైనా కానివ్వండి, గట్టిగా క్లాస్ కొట్టండి. ధ్యానం చేస్తే, చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలు చదివితే, ఆ మహనీయులందరినీ వింటే, ఇవి మనకున్న ఆత్మశక్తిలో ఇంత కూడా ఉపయోగించలేకపోతున్నామని బాధపడాలి. ఏదో ఫంక్షన్ చేస్తే అబ్బా గొప్పగా చేశారు అంటే నేను అనుకుంటా, గొప్పగా చేయడం ఏంటి? నాకున్న శక్తిలో కనీసం 0.5% కూడా కాదు కదా. నీకున్న శక్తిలో 0.1% కూడా ఎప్పుడూ ఉపయోగించడం లేదు కదా. ఎంతటి అద్భుతమో మనం, ఎంతటి అద్భుతమైన శక్తిలో ఉందో మనలో. మన కండిషనింగ్, మన బిలీఫ్స్. నీ చుట్టూ ఉన్న సమాజం నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు, పనికిరావు, పనికిరావు అని చెప్తూ ఉంది. దాన్ని నమ్ముతూ వచ్చారు. ఈరోజు చేంజ్ చేయండి, రీప్రోగ్రామ్ చేసుకోవాలా. నీ గురించి చెప్పిన వాళ్ళందరికీ ఏమీ తెలియలేదు, అందుకని నువ్వు పనికిరావు అని చెప్పారు. నీ గురించి వేదాంతం చెప్పింది కదా, నువ్వే దేవుడివని. అహం బ్రహ్మాస్మి, ఇంత సాహసోపేతమైన స్టేట్మెంట్ ఈ భూమి మీద, ఈ భారతదేశంలో తప్ప ఎక్కడా రాలేదు. అహం బ్రహ్మాస్మి, నువ్వే దేవుడివి,
ఇంత తిరుగులేని మహాద్భుతమైన ఈ స్టేట్మెంట్ ఇచ్చే సాహసం మొత్తం భూప్రపంచంలో ఏ దేశము ఏ నాగరికత చేయలేకపోయింది. ఇదేదో డూబుగా చెప్పిన విషయం కాదు, వాస్తవాన్ని సత్యాన్ని తెలుసుకున్న మహనీయుల నుంచి వచ్చిన మాటది. అహం బ్రహ్మాస్మి. నువ్వే. నీ లైఫ్ ప్రతి మూమెంట్ నీకు ఒక గొప్ప ఆపర్చునిటీ. అర్థమైందా ఫ్రెండ్? భోంచేసి టిఫిన్ చేసి సరిగ్గా 9:30 కల్లా ఇక్కడికి వచ్చేయాలి. 9:30 కల్లా ఇక్కడికి రావాలి. ఏదో బ్యానర్ ఒకసారి చూడండి. ఏంటిది అమ్మా? ఎక్కడ? జగన్నాథ్ గట్టు, కర్నూలు దగ్గర జగన్నాథ్ గట్టులో మనకి సేవాదళ్ రాష్ట్ర జాతీయ కార్యాలయం ఉంది. సేవాదళ్ ప్రెసిడెంట్ డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఈ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు గారికి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఈ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మా జయలక్ష్మమ్మ క్లాప్స్ కొట్టండి. నాగేంద్ర సేవాదళ్ ట్రస్ట్ మెంబరు మహాసేనాని, ఈయన గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఈ సేవాదళ్ అందరికీ నా రిక్వెస్ట్, మీరు కొన్ని రోజులు ఆర్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్ళండి. మీరు కొన్ని రోజులు సత్యసాయి దగ్గరికి వెళ్ళి సేవ నేర్చుకుంటారండి. కొన్ని రోజులు మీరు బ్రహ్మకుమారిస్కి వెళ్ళి అక్కడ చూసిరండి. దయచేసి సేవాదళ్ అందరూ ఆర్ఎస్ఎస్ శాఖకి వెళ్ళి రండి. క్రమశిక్షణ అంటే ఏంటో, దేశం అంటే ఏంటో, దేశభక్తి అంటే ఏంటో మనం నేర్చుకోవాల్సి ఉంది.